Hallelujah. 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 So firstly, I thank God for giving this wonderful, precious time for us. మరి మొదటగా దేవునికి ప్రశస్తమైన సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. And I thank RK sir and Radha madam for giving this great opportunity ఈ to me. మందిరంలో మరి వాక్యాన్ని ఉపదేశించడానికి మరి రత్నకుమార్ సార్ కి మరి మేడం అవకాశం ఇచ్చినందుకు వారికి వందనాలు So తెలియజేస్తున్నాం. this is the great honor and privilege to be here and to share word of God with you all. ఈ ప్రదేశంలో ఈ ప్రాంగణంలో ఉండి మరి దేవుని వాక్యాన్ని పంచుకోవడం చాలా గొప్ప ధన్యతగా మరి నేను భావిస్తున్నాను. And I thank all of you to be here in the name of Jesus. మరి మీకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు So తెలియజేస్తున్నాను. in Matthew chapter 4 verse 4, Jesus is saying, man shall not live on bread but the word of God. Hallelujah. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే మనుష్యుడు రొట్టె మాత్రము కాదు గాని మరి దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అనే వాక్యాన్ని మనం చూడగలుగుతాం. So he is the living bread. ఆయన జీవించే వాక్యము జీవవాక్యము So now జీవాహారము. our living bread is the word of God. ఆయన వాక్యమే జీవాహారమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన chapter 1 verse 17. మొదటి అధ్యాయము బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తులను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకున్నట్లు వాక్చాంచల్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. So in verse 3, but we preach the crucified Christ. Paul is saying, so today I am preaching about the crucified Christ. మరి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు సిలువ వేయబడిన క్రీస్తును నేను ప్రకటిస్తున్నానని చెప్తున్నారు. So today I am preaching about the crucified Christ. ఈ రోజు నేను కూడా సిలువ వేయబడిన మరి యేసు ప్రభువారిని గురించి ప్రకటిస్తున్నాను. So let us pray. First let us pray before the meditate the word of God. మనము వాక్యాన్ని ధ్యానించే ముందుగా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. Hallelujah, hallelujah, hallelujah. We offer thousands and millions of praise and adorations, Father. రాజా నీకే వేలాది వేలాది కోట్లాది స్తోత్రాలు ప్రభు. So in this Easter Sunday, we all gathered here to glorify your holy name, Jesus. రాజా ఈ పునరుద్ధాన దినాన మేమందరం ఇక్కడ మీ సన్నిధిలో కూడుకొని ప్రభా మీ నామ మహిమార్థమై ప్రభా నాయన మేము ప్రార్థించడానికి మా కృప చూపించినందుకే వందనాలు. As all we gathered here to glorify your holy name, Father. రాజా మేమందరము కూడా కేవలము నీ మా నామాన్ని ఘనపరచడానికి మాత్రమే ఇక్కడ కూడుకున్నాము. To exalt your name, Father. కేవలం నేను హెచ్చించడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాము రాజా. Please help me to speak every word acceptable and glorifies your name, Father. రాజా ఇది ఇక్కడ నన్ను నిలబెట్టినందుకే నీకు వందనాలు. నన్ను మరుగుపరిచి రాజా నాయన తండ్రి మీరే మాట్లాడండి ప్రభా. మీకు Let every word not by me spoken, each word, please give me your holy wisdom, Father. రాజా నీ పరిశుద్ధ జ్ఞానముతో ప్రభు నీ ఆత్మీయ జ్ఞానంతో నన్ను నింపి నన్ను మరుగుపరిచి నాతో మాట్లాడండి. Carry out your Holy Spirit working here, Father. రాజా ఇక నీ పరిశుద్ధాత్మ పని చేయాలి రాజా. And speak with your people. రాజా నీ ప్రజలతో మీరు మాట్లాడండి రాజా. Bless them by the word by me. రాజా ఇదిగో ఈ ఇష్టపడిన వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడండి. So giving all the honor, glory, power to you. సమస్త మహిమ ఘనత మీకే చెల్లును. In the name of almighty name of Jesus. యేసు Amen. ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. ఆమేన్. So there are so many types of killing punishments. లోకంలో చూస్తే చాలా రకాల మరణ శిక్షలు ఉంటాయండి. But the most cruel punishment is in this earth and entire this world and in the kingdom of Rome is cross. మరి చాలా కష్టతరమైన మోస్ట్ చాలా ఎవ్వరు కూడా అసలు భరించలేనంత శిక్ష ఏంటి అంటే సిలువ వేయబడిన శిక్ష అని The చెప్పాలి. most cruel punishment. చాలా భయంకరమైన క్రూరమైన శిక్షగా సిలువను వేయడం మనం So చెప్పుకోవచ్చు. cross is the symbol of pain, punishment and death. మనం చూస్తే సిలువ దేనికి సాదృశ్యంగా ఉందంటే మరణానికి మరి ఒక గొప్ప శిక్షకి మరి సిలువ సాదృశ్యంగా ఉన్నది. But today cross became the symbol of Christianity. కానీ ఈ రోజున చూస్తే గనుక సిలువ అనేది క్రైస్తవులకి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. Cross became the symbol of love. మరి సిలువను చూస్తే ప్రభు వారి యొక్క ప్రేమను మనము జ్ఞాపకం So చేసుకోవచ్చు. cross is the symbol of sacrifice. క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ సాక్రిఫైస్, ఒక త్యాగానికి గుర్తుగా మరి ఇక్కడ మనం సిలువను Cross చూడవచ్చు. is the symbol of salvation. అలానే రక్షణకు గుర్తుగా సిలువను మనం చూడగలుగుతాం. So cross is the symbol of forgiveness. క్షమాపణకు గుర్తుగా సిలువను మనం చూడగలుగుతాం. Cross became the symbol of redemption. కాబట్టి మనకు విడుదలగా చేయడానికి సిలువే మరి ఒక గుర్తుగా ఉన్నది. So not because of the greatness of cross, మరి సిలువ యొక్క గొప్పదనం ఆ చెట్ట యొక్క గొప్పదనం అయితే కాదు but కానీ the man who crucified on cross, that is Jesus. సిలువ వేయబడిన యేసు వల్లనే సిలువకు అంత గొప్ప విలువ వచ్చింది.
ఉన్నది. So let us go into the Bible, Matthew chapter 27 verse 50. మత్తయి సువార్త 27వ అధ్యాయము 17వ వచనం చూసుకున్నట్లయితే 17 27 verse 50. 15 50. యేసు 50 మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాను. అప్పుడు దేవాలయం తెర పై నుండి కింద వరకు రెండుగా తిరిగాను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరంతో లేచిరి. So while the crucifixion of Jesus Christ, యేసు ప్రభు వారిని శిలువ శిక్ష వేసినప్పుడు the supernatural things were happened. చాలా అంతు చిక్కని రహస్య కొన్ని కార్యాలు అక్కడ జరిగినట్టు చూస్తా So ఉంటాం. in Matthew chapter 27 verse 54, the country was dark. మత్తయి సువార్త 27 verse. 27వ అధ్యాయము 54వ వచనంలో So చూసినట్లయితే the country was dark. మొత్తం ప్రపంచం అంతా దేశమంతా కూడా చీకటి కమ్మడం చూస్తాం. There was a big earthquake. పెద్ద భూకంపం రావడం అక్కడ చూస్తా The ఉంటాం. tents were stirred. అక్కడ చూస్తే ఆ టెంట్స్ అన్ని చిరిగిపోవడం మనం చూస్తా The ఉంటాం. rocks were broken. పెద్ద పెద్ద బండరాలు పగిలిపోవడం మనం చూస్తా And ఉంటాం. the tombs were opened and deads were risen from death. చనిపోయిన వారు సమాధులు తెరవబడి పైకి లేవడం మనం చూస్తా ఉంటాం. So everything in Bible has a purpose. ప్రతి బైబిల్లో రాయబడిన ప్రతి పదానికి కూడా ఒక అర్థం ఉంటుందండి. So while the crucifixion of Jesus Christ, the supernatural things were happened. ప్రభువారిని సిలువ వేసినప్పుడు గొప్ప ప్రకృతిలో గొప్ప గొప్ప కార్యాలన్నీ జరగడం చూస్తాం. So the darkness, అద్భుత కార్యాలు ఏంటంటే అందులో మొత్తం లోకం అంతా చీకటి అయిపోవడం. the darkness indicates the judgment. చీకటి ఇక్కడ చూస్తే కనుక ఆయన యొక్క శిక్షకి ఒక సాదృశ్యంగా మనం తీర్పుకి సాదృశ్యంగా చూస్తా ఉంటాం. So the darkness is the symbol and indication of death and judgment. ఇక్కడ చూస్తే ఆయన యొక్క సిలువ మీద వేయడానికి ఆయన కొడుతున్న తీర్పు కొరకు అక్కడ చీకటి సాదృశ్యంగా ఉండడం మనం చూస్తాం. That's why in courts the lawyers and judges will wear black coats. అందుకొరకనే ఆ నలుపు అనేది శిక్షకు గుర్తుగా ఉంది కాబట్టి నలుపు మొత్తం దేశమంతా చీకటి కమ్మింది. ఎందుకని అంటే ఆ నలుపు అనేది చీకటికి సాదృశ్యంగా ఉన్నది కదా. అందుకొరకే మనం కోర్టుల్లో చూస్తే కనుక న్యాయాధికారులు, న్యాయమూర్తులు, న్యాయాధిపతులు అందరూ నల్ల కోటును ధరించడం చూస్తాం. So darkness is the symbol of judgment. ఈ నల్ల కోటు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే తీర్పుకి సాదృశ్యం కదా. So there was a big earthquake. ఒక పెద్ద అక్కడ భూకంపం రావడం మనం చూస్తూ ఉంటాం. So if we go into the Old Testament, పాత నిబంధనలో చూసినట్లయితే while the Moses was on Sinai mountain, మోషే సీనాయి పర్వతం పై ఉన్నప్పుడు there was a big earthquake. ఒక పెద్ద భూకంపం రావడం మనం చూస్తా ఉంటాం. Because the God has provided the law book for the Moses. ఎందుకంటే అక్కడ ధర్మశాస్త్రాన్ని మోషే కొరకు దేవుడు సిద్ధపరిచి ఇవ్వడం చూస్తా ఉంటాం. So here, while the crucifixion of Jesus Christ, ఇక్కడ ప్రభు వారి శిక్షకు అప్పగించినప్పుడు there was a big earthquake. పెద్ద భూకంపం కలగడం చూస్తా ఉంటాం. So at that time, in Old Testament, there was a big earthquake అలాగే పాత because నిబంధన కాలంలో కూడా పెద్ద భూకంపం వచ్చింది. there was the law book was provided. ఎందుకంటే అప్పుడు ధర్మశాస్త్రం అనేది మనకి అప్పగించబడింది. Here, the crucifixion of Jesus Christ is the fulfillment of law book. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు ఏమిటంటే యేసు ప్రభు వారిని శిక్షకు అప్పగించడమే. So the earthquake is the indication of that. కాబట్టి ఇక్కడ చూస్తే భూకంపము ఆయన యొక్క మరణానికి సాదృశ్యంగా ఉండడం మనం చూస్తా ఉన్నాం. So while the crucifixion of Jesus Christ, the tents was stirred. అక్కడ దేవాలయపు తెర చినిగింది అని మనం చూస్తా ఉంటాం. So it indicates that all are equal in the presence of God. దేవుని ముందు అందరూ సమానమే అని చెప్పడానికి ఇది సూచనగా ఉన్నది. In those days, ఆ రోజుల్లో the religious leaders, పెద్ద పెద్ద మత నాయకులు, మత బోధకులు, the Pharisees, అలాగే పారిసీయులు, the scribes, అక్కడ పండితులు only they are allowed to the presence of God, వారు మాత్రమే దేవుని సన్నిధిలోకి రావడానికి అవకాశం to ఉండేది. the temple of God. వారు మాత్రమే దేవుని యొక్క మందిరంలోనికి దేవాలయంలోకి ప్రవేశించడానికి అర్హత ఉంది. So normal people are not allowed into the presence and temple of God. సామాన్య మనుషులు ఎవరికి కూడా దేవుని మందిరంలోకి రావడానికి అవకాశం లేని రోజులు అవి. So there is in the middle of the temple, there is a big tent. ఈ దేవాలయానికి మధ్యలో ఒక పెద్ద టెంట్ అనేది ఉండేదన్నమాట. So the tents were stirred. అలాంటి ఒక తెరగ చినిగిపోయింది. So it indicates that there is no barriers between God and us. అది ఆ తెర చినగడం దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవునికి మనకి మధ్యలో ఉండే తెర అడ్డు తెర చిరిగిపోయింది. దేవుడు మనకి సమీపంగా ఉన్నాడని అర్థమైంది. So Jesus broke all the barriers between God and us. ఆయన మనకి మనకి మధ్యలో ఉన్న అడ్డు తెరలను తొలగించి ఉన్నాడు.
So now everyone can go near to the God. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకి దగ్గరగా So ఉండగలరు. everyone can go near and near to the God and the presence of God. ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిని అనుభవించగలరు. So the rocks were broken మరి పెద్ద బండలు పగిలిపోవడం అక్కడ మనం చూస్తా and the ఉంటాం. tombs were opened. అంతేకాకుండా సమాధులు తెరవబడడం కూడా మనం The చూస్తాం. dead was raised. చనిపోయిన వాళ్ళ సమాధుల నుంచి లేవడం కూడా మనం చూస్తా ఉంటాం. So in the second coming of Jesus Christ, మరి ప్రభువు వారి రెండవ రాకడలో the dead will rise, మరి మృతులు లేస్తారని మనం చూస్తున్నాం. the tombs will open. మరి సమాధులు తెరవబడతాయని మనం చూస్తున్నాం. That's why now we are going to the tombs. అందుకొరకే ఇప్పుడు మనం సమాధులు The burial ఎదుగు grounds. వెళ్తున్నాం. మన వారి సమాధి చేయబడినప్పుడు అందుకొరకే మనం సమాధుల ఎదుగు So వెళ్తాం. the sin is washed in the holy blood of Jesus Christ. మరి మన పాపాలన్నీ కూడా ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి ఉన్నవని So నమ్మాలి. while the crucifixion of Jesus Christ, ప్రభువు వారిని సిలువకు అప్పగించినప్పుడు the second word రెండవ మాట, that God spoke on the cross. మరి సిలువ మీద ప్రభువు వారు పలికిన రెండవ మాట, So I say to you, నేను నీతో చెప్పుతున్నది ఏమనగా, today you will be in the paradise. నువ్వు ఈ రోజే నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభువు వారు సెలవిస్తున్నాను. So what a great promise that has did to the thief. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ప్రమాణం అక్కడ సిలువ మీద దొంగకు చేసి ఉన్నాడు కదా. Jesus is speaking to the thief. మరి దొంగతో సిలువలో ఉన్న ప్రభు వారు సిలువ వేయబడిన దొంగతో మాట్లాడుతూ ఉన్నారు. So you all know that there was two thieves with Jesus. మనందరికీ తెలుసు, ఇద్దరు దొంగలు యేసు ప్రభు వారితో కూడా సమానంగా సిలువ వేయబడి ఉన్నారు. Beside the cross of Jesus, మరి రెండు వైపులా కూడా ప్రభు వారి సిలువకి రెండు వైపులా కూడా ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డం మనం చూస్తాం. the two thieves, ఇద్దరు దొంగలు, the two bandits. ఇద్దరు బందిపోటు దొంగలు, So they both committed to sin. వారిద్దరూ కూడా భయంకరమైన పాపం చేసిన వారు బందిపోటు దొంగలై ఉన్నారు. They deserve the crucifixion. వారికి ఆ శిక్ష అనేది తగినదే. But Jesus wasn't doing any kind of sin. కానీ మన ప్రభు వారు ఏ పాపము చేయలేదు. Jesus is a holy man. ఆయన పరిశుద్ధుడు. But he crucified because of you and me to make us holy. అయినప్పటికీ ఆయన నీ కొరకై నా కొరకై మనల్ని పరిశుద్ధులుగా తీర్చడానికై ఆయన మరి శిలువ మరణాన్ని పొంది ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. So Matthew chapter 27 verse 44. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం. And the robbers. కూడా పిలువబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. So at the starting, మొదట్లో చూసినట్లయితే the two thieves reviled at Jesus. ఇద్దరు దొంగలను ఆయన దూషించి అక్కడ మనం చదువుతాం. ఇద్దరు కూడా మొదటగా ఆయన దూషించారు. So the both thieves reviled at Jesus. ఇద్దరు కూడా ప్రభు వారు వ్యతిరేకించిన వారే. In the four gospels it is written, the Mark, Matthew, Luke and John. మరి 4 సువార్తల్లో కూడా అది రాయబడి ఉంది. So Mark chapter 15 verse 32. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. Let the Christ, the King of Israel, come down now from the cross that we may see and believe. Those who were crucified with him also reviled him. So both two thieves reviled at Jesus. ఇక్కడ చూసినట్లయితే మరి ఇద్దరు బండిపోయి దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడ్డం మనం చూస్తా ఉంటాము. వారిద్దరూ కూడా ఆయన అక్కడ దూషించడం మనం చూస్తా ఉంటాము. So at the starting, how many thieves reviled at Jesus? మొదట్లో ఎంతమంది తిరుగుబాటు చేశారండి? How many thieves? ఎంతమంది దొంగలు తిరుగుబాటు Both చేశారు? two thieves reviled at Jesus. బోత్ టూ థీవ్స్, ఇద్దరు దొంగలు కూడా తిరుగుబాటు చేసి ఉన్నారు. So here the soldiers and they cast lot to divide his garments. మరి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ సైనికులు చూస్తే గనుక ఆయన వస్త్రాల కొరకై చీట్లు వేసుకుంటా ఉన్నారు. So both the thieves are reviling at Jesus. అప్పుడే వారిద్దరూ కూడా ప్రభు వారి తిరుగుబాటు చేస్తా ఉన్నారు. Both the thieves were mocked at Jesus. ఆయన ఎగతాళి చేస్తా ఉన్నారు, దూషిస్తా ఉన్నారు. They are hurting Jesus. ఆయన బాధపడతా ఉన్నారు. So the soldiers also mocked Jesus as the Jews' king. అలానే యూదుల రాజువా అని చెప్పి అక్కడ ఉన్న సైనికులు, రోమా సైనికులు కూడా ఆయన్ని ఎంతగానో దూషిస్తా ఉన్నారు. So the first word that Jesus spoke on cross, కానీ మొట్టమొదటి మాట దేవుడు పలికినది ఏంటంటే శిలువ మీద, Father, forgive them. తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము. They do not know what they are doing. వారు Father, ఏమి forgive them. చేస్తున్నారో వారికి తెలియదని చెప్పారు. So a dying person is not praying for himself. మరి ఇప్పుడు ఆయన చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నన్ను బ్రతికించమని ఆయన ప్రార్థన చేయట్లేదు, కానీ He is praying for the people. మరి అక్కడ ఉన్న ప్రజల కోసం, ఆయన బాధించే వారి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. He వాళ్ళని is praying క్షమించమని. for the people who are persecuting him. ఆయన ఎవరైతే శోధిస్తున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళని క్షమించమని అక్కడ ఆయన ప్రార్థన చేస్తా So ఉన్నాడు. at that time, ఆ సమయంలో so Jesus' situation was very bad. దేవుని పరిస్థితి మహాదారుణ దయనీయమైన పరిస్థితి
స్థితిలో ఉన్నాడు. The blood was bleeding from his body. మరి ఆయన విపరీతంగా ఆయన ఒంటి నుండి రక్తము కారుతా ఉంది. So Jesus' back and front was plugged like a field. మరి ఆయన పొలము వలె దున్నబడినట్లుగా ఆయన వీపు గాని ఆయన ఛాతి భాగము గాని దున్నబడి ఉన్నది. The nails are pierced in his hands and legs. మరి ఆయన కాళ్ళకి చేతులకి మేకులు పట్టుబడి ఉన్నది. The throne's crown was on his head. మరి ఆరు అంగుళాల మరి పొడవు గల ముళ్ళు గల శిరస్సుకి మరి ముళ్ళ కిరీటం ఆయనకి ధరింపబడి ఉన్నది. So Jesus was a wounded man. అలాంటి భయంకరమైన గాయపడిన స్థితిలో ఉన్న ప్రభు At that time, ఆ సమయంలో Jesus is praying to forgive them. వాళ్ళని క్షమించమని మరి ఎవరైతే ఆయన హింసిస్తున్నారో వాళ్ళని క్షమించమని ప్రార్థన The చేస్తారు. first word that Jesus spoke on cross moved the heart of that one thief. శిలువ మీద మరి ప్రభు వారు పడిన మొదటి మాట ఏదైతే ఉన్నదో, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఏ మాట అయితే ఉన్నదో ఆ మాట విన్న శిలువ మీద ఉన్న ఒక దొంగలో ఇద్దరు దొంగల్లో ఒక దొంగ హృదయం అనేది కదిలించబడ్డం So చూస్తాం. they both are bandits. ఇద్దరు మంది కూడా దొంగలే. The most cruel and dangerous person. ఇద్దరు కూడా భయంకరమైన మరి చాలా కఠినమైన మనస్సు గలవారు. They are robbers. మరి బందిపోటు దొంగలు చిన్నవారిని పెద్దవారిని కూడా మరి చంపి వారి వస్త్రాన్ని బట్టల్ని బంగారాన్ని దోచుకునేవారు. So they live with that kind of people. అలాంటి ప్రజలతో వారు బ్రతికిన వారు. They lived with the criminals, rebels and crime people. మరి అలాంటి ఒక దొంగల ముఠాలతో వారు కలిసి బ్రతికిన వారు. So that thief, అలాంటి ఒక దొంగ he never seen anyone suffers like this. ఇంత బాధపడుతూ కూడా మరి ఎదుటి వారి కోసం ఆలోచించే వారిని ఆ దొంగలు ఎప్పుడు చూడలేదండి. He never seen this kind of forgiveness before. ఇలాంటి క్షమాపణ ఎప్పుడు చూడలేదండి ఆ దొంగలు. He never seen this kind of love before. మరి ఇలాంటి ప్రేమను ఎప్పుడు చూడలేదు వారు. So the first word of Jesus moved the heart of one thief. మరి ఆ ప్రభు వారు పలికిన మాట, మొదటి మాట, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక తండ్రి వీరిని క్షమించమని పలికినప్పుడు Luke chapter 23 verse 42. లూకా సువార్త 23వ అధ్యాయము. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకని వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెబుతున్నాను. So the thief was looking on, so he was looking Jesus on cross. మరి ఇక్కడ చూస్తే ఒక దొంగ ప్రభు వారిని సిలువలో చూస్తా ఉన్నారు. So the thief was not just looking with eyes. ఆయన తన కళ్ళతోనే చూడడం లేదు కానీ So the thief was looking to Jesus with the changed heart. మరి మారు మనసు పొందిన హృదయంతో ప్రభు వైపు చూస్తున్నాడు. So the thief was looking at Jesus to save him. మరి అతన్ని అడుగుతున్నాడు, ప్రభువుని అడుగుతున్నాడు ఆ దొంగ, నన్ను క్షమిస్తావా అని అడుగుతున్నాడు. So the thief was looking at Jesus with repentance and with faith. పశ్చాత్తాపం కలిగిన హృదయంతో మరి విశ్వాసముతో ఆయన దేవుడిని నమ్మి మరి ఆ ప్రభువుని ఆయన అడుగుతున్నాడు, నువ్వు పరదేశంలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా ఈ లోకంలో ఈ రాజ్యంలో He అడుగుతున్నాడు. realized that Jesus is the Messiah. దేవుడే మెస్సయ్యనైనా ఏసే మెస్సయ్య అతను Who నమ్ముతున్నాడు. came to save the people of this world. మరి ప్రపంచాన్ని రక్షించడానికి, సర్వ మానవాన్ని రక్షించడానికి వచ్చిన మెస్సయ్య ఏనే అని బంతిపోటుతో కూడా నమ్మాడు. So Luke chapter 23 verse 40. లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనంలో చూసినట్లయితే But the other rebuked him, saying, Do you not fear God, since you are under the same sentence of condemnation? మరి ఇక్కడ చూస్తే కనుక శిలువ మీద ఇంకొక దొంగని కూడా ఈ దొంగ గద్దిస్తా ఉన్నాడు, నువ్వు దేవుడికి భయపడవా? నీకైతే మనకైతే ఇది న్యాయమైన శిక్ష ఉన్నది కానీ మరి ఆయన అయితే అన్యాయపు తీర్పును భరిస్తున్నాడు. He is saying, Do you not fear God? నువ్వు దేవుడికి భయపడవా అని So అడుగుతున్నాడు. here he accepted Jesus as God. ఎందుకంటే యేసు ప్రభువుని దేవుడుగా ఆయన అంగీకరిస్తున్నాడు. And he believed Jesus as his Lord. మరి దేవుడిని ఆయన ప్రభువుగా ఆయన స్వీకరించాడు. So verse 41. 41వ వచనము. మనకై న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుకున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి So he accepted that Jesus is a sinless holy man. ఇక్కడ తెలుగు మీద ఉన్న దొంగకి ఒక్క మాటతో అతను అర్థం చేసుకున్నాడు, మరి ప్రభు వారి యందు ఎలాంటి పాపము లేదని. So he confessed his own guilt. మరి ఆయన తన సొంత పాపాలను, ఆయన చేసిన పాపాలని ఒప్పుకున్నాడు. He accepted his own mistakes and atoned for them. అతని తప్పులను అతను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభువులు వేడుకుంటున్నాడు. And he admitted that it is deserved punishment for him. అతను ఇంకొక మాట కూడా ఏం చెప్తున్నాడంటే ఈ శిక్ష అయితే మనకు తగినదే అని చెప్తున్నాడు. So he felt responsible for his mistakes అతని తప్పులకి అతను ప్రాయశ్చిత్తాన్ని, క్షమాపణ వేడుకుంటున్నాడు. and accepted the punishment. అంతేకాకుండా అక్కడ విధించబడిన శిక్షని అంగీకరించి అన్నాడు. So verse 42.
మరి 42వ వచనం చూస్తే Jesus, remember me when you come into your kingdom. రాజా ప్రభువా యేసు నీ రాజ్యంలోకి నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అడుగుతున్నాడు. So he accepted Jesus is the Lord and the King. హల్లెలూయా. మరి ప్రభు వారిని ఆయనే రాజు అని మరి ఆయనే ప్రభు అని మరి ఇక్కడ శిలువ మీద ఉన్న దొంగ కూడా నమ్మడం మనం చూస్తాం. And he understood Jesus will come again. మరియు ఇంకా అతను ఏమనుకుంటున్నాడంటే మరలా తిరిగి ప్రభు వారు పరలోక రాజ్యంలోకి వస్తారు, ఆయన అక్కడ అధికారి ఉన్నాడని ఆయన నమ్ముతున్నాడు. He believed the kingdom of God was exist. దేవుని రాజ్యం ఉన్నదని అతను నమ్ముతున్నాడు. He believed that Jesus is that way. జీసస్ దేవుడు యేసు మాత్రమే మార్గమై ఉన్నదని నమ్ముతున్నాడు. హల్లెలూయా. Hallelujah. And he was praying to God. He was asking in a request manner. మరి ప్రభు వారిని రిక్వెస్ట్ గా ఎంతో వినయంగా అడుగుతా ఉన్నాడు. With the repentant heart. మరి అతను మారిన హృదయంతో, మారు మనసు చెందిన హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి యేసు ప్రభు వారిని అడుగుతా ఉన్నాడు. ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడుగుతున్నాడు. So his faith towards God. మరి దేవుని ఎడల బందిపోడు దొంగకున్న విశ్వాసం. So if we see with our eyes, మన కళ్ళతో మనం చూసినట్లయితే Jesus will appear as a wounded man. మనకి గాయపడిన వారిగా మరి వ్యక్తునిగానే ప్రభు వారు మనకి శిలువ మీద కనబడతా ఉంటారు. But he saw Jesus with the hope-filled heart. కానీ అతని నేత్రాలతో చూడడం లేదు, కానీ మరి అతని హృదయంతో చూస్తున్నాడు కాబట్టి అక్కడ ప్రభువులో, అక్కడ యేసులో ప్రభువులు చూడగలుగుతున్నాడు. He is looking at Jesus with the whole heart. హోల్ హార్టెడ్ గా తన హృదయంతో, తన సంపూర్ణ హృదయంతో ప్రభువాన్ని ఇక్కడ దృష్టిస్తున్నాడు. So Jesus appeared to thief as a wounded, not as a wounded, but he appeared as a savior. మరి అక్కడ చూస్తే శిలువ మీద ఉన్న దొంగకి ఒక గాయపడిన వ్యక్తిగా ప్రభు వారు కనిపించడం లేదు, కానీ మరి అతని రక్షకుడిగా అతని ఆత్మని రక్షించగలిగే మరి ఒక ప్రభువుగా అక్కడ యేసుని చూస్తా ఉన్నాడు. So faith is not about what our eyes can see. మన కళ్ళతో ఏది చూస్తామో అది విశ్వాసం కాదు, కానీ What our heart can recognize. మన హృదయంతో దేని గుర్తిస్తామో అదే మన విశ్వాసమై అన్నది. So a wholehearted prayer and repent prayer. మరి పశ్చాత్తాప హృదయం కలిగిన ప్రార్థన, మరి హృదయం అంతా కూడా సంపూర్ణ హృదయాన్ని కృమ్మరించి ప్రభు వారి సన్నిధిలో చేసే ప్రార్థన Changed the life and he got the kingdom of heaven. అతని యొక్క స్థితిని మార్చేసింది. మరి నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభువే వాగ్దానం చేసేలాగా చేసేసింది. So there are the Pharisees, అక్కడ భారతీయులు ఉన్నారు, the religious leaders, వారి పెద్దలు, మత పెద్దలై ఉన్నారు, the Rome kingdom, రోమా సామ్రాజ్యపు మత పెద్దలై ఉన్నారు. the huge crowd of people మరి చాలా పెద్ద క్రౌడ్ ఉంది. was looking Jesus as a failed Messiah, వారందరూ కూడా ప్రభువుని మరి ఒక ఓడిపోయిన మెస్సయ్యగానే చూస్తా ఉన్నారు. as a lost Messiah. మరి ఒక ఓడిపోయిన వాడు, చెదిరిపోయిన వాడిగా చూస్తా ఉన్నారు. So the religious leaders was reading scriptures from many years. మరి అక్కడ మత పెద్దలు చూస్తే ఎన్నో సంవత్సరాలుగా మరి గ్రంథాలను చదువుతా ఉన్నారు. So there are so many people, చాలా మంది ఉన్నారు. but anyone couldn't able to understand Jesus as Savior. మరి అక్కడ ఉన్న ఎంతో గొప్ప గొప్ప పరిచయాలు గాని, గొప్ప గొప్ప శాస్త్రులు గాని, ఎన్నో సంవత్సరాల నుంచి వేదాలు చదువుతున్న వారు గాని ఆయనే దేవుడని, ఆయనే మెస్సయ్య అని గుర్తించలేకపోయారు. So the thief was understood Jesus as Savior. కానీ ఒక బందిపోటు దొంగ ఆయనే రక్షకుడని గ్రహించగలిగాడు. So the thief was looking the wounded Savior as his King and Lord. ఎందుకంటే ఆ గాయపడిన దొంగ ప్రభు వారి పలికిన మొదటి మాట వినగానే మరి హృదయం కదల్చబడి ఈయనే రక్షకుడు, ఈయనే మెస్సయ్య అని నమ్మడం మనం చూస్తాం. And Jesus said to him, యేసు ప్రభు వారు అతనితో ఏం చెప్పారంటే, "Truly I say to you today, you will be with me in my paradise." నేనే నాతో కూడా పరదేశంలో ఉంటావు, నిశ్చయంగా నీతో చెప్తున్నానని ప్రభు What చెప్పారు. a great promise to him. ఎంత గొప్ప మరి అతనికి ప్రమాణము ప్రభు వారు చేసి ఉన్నారు. So directly Jesus was saying, surely, definitely you will be with me. దేవుడే డైరెక్ట్ గా చెప్తున్నారు, తప్పకుండా నిశ్చయంగా నువ్వు నాతో పరదేశంలో ఉంటావని చెప్తారు. So we should observe carefully. మీకు మనం గమనించినట్లయితే John chapter 19 verse 18. జాన్ చాప్టర్ 19 verse 18. 19:18 యోహాన్. ఈ వైపులో ఒకరిని, ఆ వైపులో ఒకరిని, మధ్యలో యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. So the robbers are crucified right and left to the Jesus. మరి ఇద్దరు దొంగలు కూడా కుడి వైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు, మరి బందిపోటు దొంగలు ఇద్దరు ప్రభువారితో సమానంగా సిలువ వేయబడ్డారు. Jesus is in the middle of the both. మరి ఇద్దరు దొంగలకి మధ్యలో ప్రభువారిని సిలువేసి ఉన్నారు. So there they crucified him. అక్కడ ఆయన సిలువేసి ఉన్నారు. So here we should think about another thief.
ఇంకొక దొంగ కోసం మనం ఆలోచిద్దాం. Even he has the chance to forgiveness. అతనికి కూడా క్షమాపణ పొందే అవకాశం ఉంది. But one thief utilized the opportunity. కానీ అవకాశాన్ని ఒక్క దొంగ మాత్రమే Only ఉపయోగించుకున్నాడు. one thief utilized the chance. కేవలం ఒక్క దొంగ మాత్రమే అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. So you must have repentance and forgiveness. మరి మనం కూడా ఏం కలిగి ఉండాలంటే పశ్చాత్తాప హృదయాలు కలిగి ఉండాలి. So mostly you must have the faith towards God. మేబీ మనందరికీ కూడా ప్రభు అంటే నమ్మకం విశ్వాసం ఉండొచ్చు. Then the grace of God will flow from heaven. మరి ప్రభు యొక్క కృప మనందరి మీద ఉన్నది. So you may get that doubt. మరి మనకు ఒక అనుమానం రావచ్చు, How the thief will get the kingdom of God. ఎలాగో ఒక దొంగ పరలోక రాజ్యానికి చేర్చబడ్డాడు. అతను దొంగ కదా, బందిపోటు దొంగ కదా, ఎన్నో మరణాలు హత్యలు చేశాడు కదా, అతను ఎలాగ చేర్చబడ్డాడని మీకు అనుమానం రావచ్చు. He was not baptized. అతనికి రక్షణ లేదు కదా, అతను ఎలాగో పరలోక రాజ్యానికి చేర్చబడ్డాడు. How did he get salvation? అతనికి ఎలాగో రక్షణ దొరికింది, How did he got the eternal life? అతనికి నిత్య జీవం ఎలాగో దొరికింది. So John chapter 3 verse 16. వ్యవహారం దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్టు ఆయన అనుగ్రహించెను. Whoever keep the faith towards God, ఎవరికైతే ఆయన పట్ల అమితమైన విశ్వాసం ఉంటుందో, faith towards Jesus, ఆ దేవుని పట్ల యేసు పట్ల మరి విశ్వాసం ఉంటుందో will get salvation. వారికి రక్షణ జరుగుతుందని So John chapter 3 verse 36. ఇక్కడ యోహాను 3వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. 3 verse 36. 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవము గలవాడు. ఆమేన్. కుమారునికి నీరు కానివాడు ప్రేమ చూడడు గాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచెను. So John chapter 6 verse 40. యోహాను 6వ అధ్యాయము 40వ వచనం. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్యజీవం పొందటే నా తండ్రి చిత్తం. So if Ephesians chapter 2 verse 8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. రాజా. విశ్వాసం ద్వారా ప్రపంచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆమేన్. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. So he is saved through his belief and faith towards God. ఇక్కడ చూస్తే కనుక ఆయన యొక్క విశ్వాసాన్ని దేవుని పట్ల మనం చూస్తా ఉంటాం. So he accepted Jesus as his Lord సొంత రక్షకులుగా ఇక్కడ యేసు ప్రభువాన్ని అంగీకరించడం మనం చూస్తాం. and confessed with his mouth, Lord. అతని నోటితో ప్రభువా అని పలకడం మనం చూస్తాం. He prayed to God. ఆయన ప్రార్థన చేశాడు, దేవుడు Jesus, remember me when you come to the kingdom. యేసు నీ రాజ్యమే నన్ను జ్ఞాపకం చేసుకోని చెప్పాడు. Prayed in the name of Jesus. యేసు నామములో ప్రార్థన చేశాడు. He prayed in the name of Jesus. యేసు నామములో ఆయనకు ప్రార్థన చేశాడు. He prays with repentant heart. మరి పశ్చాత్తాప హృదయంతో ఆయనకు ప్రార్థన చేశాడు. So Matthew chapter 28 verse 18 and 19. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19 వచనాలు చూసినట్లయితే అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులను కట్టిపెట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములకు వారి బాప్తిస్మం ఇచ్చు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ కైకొనమని వారికి బోధించుడి. So here directly the God, the Son of God, Jesus Christ, one who came to save the people, is saying these words. ఇక్కడ చూస్తే సర్వ మానవాన్ని రక్షించడానికి వచ్చిన దేవుని కుమారుడైన యేసు ప్రభు వారి మాటలు పలకడం మనం So చూస్తాం. Jesus is saying here, ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు, truly, నిశ్చయముగా, surely, నిజముగా, definitely, ఖచ్చితంగా you will be in my paradise. నువ్వు నా పరదేశంలో నాతో పాటు ఉంటామని చెప్పి Directly the Savior is saying here. రక్షకుడే చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. So the rule, the law was resigned after the death of Jesus Christ. ఇక్కడ మరి ఒక చట్టం అనేది రూపొందించబడింది ఆయన మరణించిన తర్వాత, The baptism. బాప్టిజం. But today we need to get baptized. కానీ ఈ రోజున మనందరికీ కూడా బాప్తిజం అవసరమై We ఉంది. must have baptism. మనందరికీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా బాప్తిజం కావాలి. So God will give chance to everyone. మన ప్రతి ఒక్కరికి దేవుడు శిలువ మీద దొంగకి ఎలాగ అవకాశం ఇచ్చాడో అలాగ మనకి అవకాశం ఇచ్చాడు. So it is our responsibility to utilize it. మరి ఇద్దరు దొంగలు ఒక దొంగ మాత్రమే దాన్ని ఉపయోగించుకున్నాడు, So one ఇంకొక thief దొంగ దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. One thief accepted his sin, ఒక దొంగ తన తప్పులన్నీ ఒప్పుకొని మరి ఆయన ప్రభువుగా అంగీకరించాడు. accepted Jesus as his Lord. ఆయన దేవుడిగా ప్రభువుగా
అంగీకరించాడు, he became righteous man and owned the kingdom ఆయన of God. పరిశుద్ధుడిగా తీర్చబడ్డాడు ప్రభువు చేత, కాబట్టి అతను పరలోకానికి చేర్చబడ్డాడు. So Jesus' love can transform a sinful man to holy. మరి ఆయన దేవుని యొక్క ప్రేమ పాపాత్మమైన మనలను పవిత్రులుగా చేస్తుంది. So the last point, కాబట్టి చివరగా, so even though you accepted Jesus as your savior and Lord, నువ్వు నీ దేవుణ్ణి మరి నిజంగా నువ్వు దేవుణ్ణి అంగీకరించినప్పటికీ, రక్షకుడు నమ్ముతున్నప్పటికీ, even though you pray to God in the name of Jesus, మరి యేసు నామములో నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నప్పటికీ, వాక్యం చదువుతున్నదేమో, even though you pray to God with faith, ఎంతో విశ్వాసం నీకున్నదేమో ప్రభు పట్ల, even though you get baptized, నీవు రక్షణ పడి పొంది ఉన్నావేమో, but one thing is most important. కానీ ఒక విషయం చాలా అవసరమైనది. Matthew chapter 24 verse 13 and 14. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13-14 వచనాలు. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును. So the salvation will be yours only if you endure the cross up to the end. హల్లెలూయా. మరి ఎప్పుడైతే రక్షణ మనకు దొరుకుతుందంటే అంతం వరకు కూడా మనం సహించుకునే నమ్మకత్వాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి. You must carry cross up to the end మరి మనము ఆయన సిలువను ఎత్తుకొని అంతం వరకు దాన్ని మోసుకుంటా ఉండాలి. until your last breath. మన చివరి శ్వాస వరకు కూడా ప్రభు వారు మనకు అప్పగించిన బాధ్యతల్ని మరి విస్మరించకుండా మనం అంతం వరకు రక్షణను కాపాడుకుంటా ఉండాలి. దొంగలించకుండా అపవాదికి అవకాశం ఇవ్వకుండా కాపాడుకో. So you should have a spiritual testimony. మరి ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యక్తిగతమైన మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. Only then you will own the kingdom of God. అప్పుడు మాత్రమే మనం ప్రభు రాజ్యానికి వారసులం అవుతాం. So Jesus says, ప్రభు చెప్తున్నారు, then 99 righteous people who do not repent, మరి 99 మంది పరిశుద్ధులు ఎవరైతే పశ్చాత్తాప పడలేదో, there is more joy in heaven over one sinner who repents. మరి ఒక్క పాపి పరిశుద్ధులుగా అయితే కనుక మరి దేవుడికి పరలోక రాజ్యంలో గొప్ప వెన్ను కలదని దేవుడు చెప్తా ఉన్నాడు. So after the Jesus committed his spirit to the Father, మరి ఎప్పుడైతే యేసు ప్రభు తన ఆత్మని తండ్రికి అప్పగించుకొని ఉన్నారో, after the death of Jesus Christ, మరి ప్రభు వారు మరణించిన తరువాత, so that the great privilege that came to Arimathea Joseph, అరిమతయ యోసేపు అనే ఒక వ్యక్తికి ఒక గొప్ప అవకాశం దొరికింది. the secret disciple of Jesus ఈ Christ, అరిమతయ యోసేపు ఎవరంటే రహస్యంగా యేసుని వెంబడించిన ఒక దేవుని యొక్క శిష్యుడు. one who buried Jesus Christ in the crucial times. మరి చాలా కష్ట సమయాల్లో మరి ప్రభువారు కూడా తిరిగి ఎన్నో అద్భుత కార్యాలు పొందిన వారందరూ విడిచిపెట్టినప్పుడు మరి అరిమతయ యోసేపు రహస్యంగా ఎవరైతే దేవుడు వెంబడిస్తున్నాడో అతను ఇలాగ చెప్తున్నాడు. So the Bible at the moment of crucifixion of Jesus Christ, మరి ప్రభువారిని సిలువ వేసినప్పుడు in 4 gospels it was written. 4 సువార్తలు ఇది రాయబడి ఉన్నది. Mark chapter 15 verse 42. మార్కు సువార్త 15వ అధ్యాయం 42వ వచనం. అరిమత యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి, So up to Jesus alive, some people are there మరి ప్రభువారు ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు. at the crucifixion time. క్రూసిఫికేషన్ ఆయన సిలువ వేసే సమయంలో కూడా చాలా మంది ఉన్నారు. But after the death of Jesus, ఆయన మరణించిన తరువాత everyone scattered with fear. అందరూ కూడా భయపడిపోయి మరి చెదిరిపోయిన వారే ఉన్నారు. Even there are no 12 disciples. of 12 Jesus మంది Christ. శిష్యుల్లో కూడా ఎవరు ఆయన సిలువ దగ్గర మరణించిన తర్వాత లేరు. So at the time of Jesus hanging in the middle of earth and heaven, మరి ప్రభువు వారు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నప్పుడు మరి అందరూ కూడా ఆయన విడిచిపెట్టిన వారే ఉన్నారు. so there are no people to bury Jesus Christ. మరి ఆయన్ని కనీసం బర్యలు చేయడానికి కూడా ఆయన పాతి పెట్టడానికి కూడా అక్కడ ఎవరు లేకపోవడం So మనం at చూస్తాం. that time, ఆ సమయంలో there was no people who healed by Jesus. మరి కనీసం ఆయన ఎందరికో స్వస్థత ఇచ్చారు, ఆ స్వస్థపడిన వారు కూడా ఎవరు లేరు. So there was no people who followed Jesus in huge crowds. మరి వేలాది మందిగా ప్రభు వారు వెంబడించిన వారు ఎవరు కూడా ఆయన కొరకు రాలేదు. Listen his sermons in the mount. మరి అక్కడ పర్వతాల్లో మరి కొండల్లో మరి ఆయన ప్రసంగిస్తున్నప్పుడు వేలాది మంది మార్చబడ్డారు, కానీ ఒక్కరు కూడా భయపడి ముందుకు రాలేదు, చెదిరిపోయిన వారుగా మనం చూస్తాం. There was no people who commemorated Jesus with palms on Palm Sunday. ఆ పామ్ సండే రోజున మరి చూసినట్లయితే అందరూ కూడా హోసన్నకి జయవారు పలికిన వారు ఎవరు కూడా ఆ రోజున లేరు. So there was no people who fed 5,000 members. There were no people. 5,000 మందికి మరి ఆహారాన్ని పంచిన వారు 5,000 మందిలో ఒక్కరు కూడా ప్రభు కొరకు రాలేదు. కానీ There was no family members of Jesus Christ. కనీసం ప్రభు వారి కుటుంబ సభ్యులు కూడా భయపడి మరి ఆయన వద్దకు రాలేదు. So there was no at least one disciple to bury Jesus. కనీసం ఒక్క శిష్యుడు కూడా ఆయనతో లేదు. So Savior became alone. ఆయన ఒక్కడే అయిపోయాడు, ఏకాకిగా ఉండిపోయాడు. So his body was hanging on cross. ఆయన శిలువ మీద ఆయన దేహము వేలాడుతుంది, Everything became silent. అంత నిశ్శబ్దముగా ఉంది. Then at that time, ఆ సమయంలో అలాంటి ఒక భయంకరమైన పరిస్థితి
పరిస్థితిలో only one man, ఒక్కడే వచ్చాడండి. only one man, ఒక మనిషి వచ్చాడు. the Arimathea Joseph stood for ఆయనే his God. అరిమతయి యోసేపు. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Only one man, Arimathea Joseph, stood with courage. అరిమతయి యోసేపు ఒక్కడే ధైర్యంతో తెగించి అని అక్కడ వాక్యంలో మనం చూస్తా ఉంటాం. So the disciple who walks on shadows of Jesus మరి Christ రహస్యంగా యేసుని వెంబడించాడండి అతను. came out with courage for మరి his ఆ faith. రోజున ప్రభువారు మరణించిన తర్వాత ధైర్యంగా ముందుకు వచ్చాడు. So he moved the rock మరి ఆయన ఆ బండని తొలగించాడు. and kept the Jesus Christ మరి in the ఆయన కొరకు tomb. తొలిపించుకున్న మరి సమాధిని అప్పట్లో ఏంటంటే యూదులు వారికి ముందుగానే వారి యొక్క సమాధిని మనం గృహాన్ని సిద్ధపరచుకున్నట్లు వారి సమాధుల్ని సిద్ధపాటు చేసుకుంటా ఉండేవారు మరణానికి ముందే. అలాగ తన కొరకు సిద్ధపాటు చేసుకున్న మరి తన యొక్క సమాధిని ఇక్కడ చూస్తే అరిమతయి యోసేపు ప్రభు వారి కొరకు మరి అక్కడ ఆయన ఓపెన్ చేయడం మనం చూస్తా So ఉంటాం. it is the fulfillment of prophecy, Isaiah chapter 53 verse 9. ఇక్కడ చూస్తే కనుక యెషయా అతడు మరణమైనప్పుడు భక్తిహీనుడు అతనికి సమాధి నియమించబడెను. హల్లెలూయా, ధనవంతుని యొక్క అతను ఉంచబడెను. హల్లెలూయా. ఈ లేఖనము నెరవేరినట్లుగా మరి ధనవంతుడైన అరిమతయి యోసేపు మరి రహస్యంగా భక్తి జీవితాన్ని కొనసాగించిన అరిమతయి యోసేపు దగ్గరికి ఆయన తెగించి మరి పిలాతు దగ్గరికి వెళ్ళి ప్రభు దేహం అతనికి ఎమ్మని అతను అడుక్కోవడం మనం So చూస్తాం. in that crucial time, అలాంటి everyone భయంకరమైన scattered with fear. మరి అలాంటి భయంకరమైన పరిస్థితులు అందరూ Everyone భయపడిన leave పరిస్థితి. Jesus. అలాంటి పరిస్థితి అందరూ విడిచిపెట్టిన ప్రభువాన్ని విడిచిపెట్టిన పరిస్థితి. But Arimathea Joseph stood with courage. కానీ అరిమతయి యోసేపు మాత్రమే ధైర్యంతో తెగించి నిలబడ్డాడు. So today we should transform like Arimathea Joseph. మనము కూడా అరిమతయి యోసేపు వంటి తెగింపు కలిగిన వారమై ఉన్నామా? So today in this generation, ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో ఈ తరములో so the same situations we are facing the same situation. అలాంటి పరిస్థితి రోమ సామ్రాజ్యంలో ఉన్న పరిస్థితి ఈ రోజు మన భారతదేశంలో కూడా ఉన్నాయి. So we should stand like Arimathea Joseph. అరిమతయి యోసేపు ఏ విధంగా అయితే ప్రభు కొరకు నిలబడ్డాడో అలాగా మనం కూడా ప్రభు కొరకు నిలబడి So he is seeking for the kingdom of God. మరి ప్రభు రాజ్యాన్ని వెళ్తున్నాడు. So going with extreme faith. మరి ఎంతో గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. So Arimathea Joseph teaches that our faith doesn't always manifest pulpits or visible miracles. చూడండి మరి అద్భుత కార్యాలు చూసాం. మరి ఎప్పుడు కూడా నలుగురిలో మన విశ్వాసాన్ని మనం ప్రచారం చేయక్కర్లేదు కానీ అవసరమైనప్పుడు మాత్రం ప్రభు కొరకు మనం నిలబడాలి. హల్లెలూయా. Sometimes it appears in silence. నిశ్శబ్దంగా కూడా మనం ప్రభు కొరకు కొన్ని కార్యాలు చేయొచ్చు. At the right time, who reveals themselves. మరి కరెక్ట్ టైంలో ఏదైతే అనుకూలమైన సమయమో అప్పుడు మాత్రమే మనము కూడా అనుకూలంగా నిలబడాలి. So true faith acts when no one watching us. ఎవరో చూస్తున్నారని మనం మరి దేవుణ్ణి ప్రకటించడం కాదు, ఎవరో చూస్తున్నారని ప్రార్థన చేయడం కాదు, ఎవరో చూస్తున్నారని సహాయం చేయడం కాదు, కానీ రహస్యంగా కూడా మనము ప్రభువాన్ని వెంబడించవలసిన So వారమే. he was a secret disciple, ఎందుకంటే అరిమతయి యోసేపు రహస్యంగా ప్రభువుని వెంబడించాడు. but his impact was eternal. కానీ ఆయన వెంబడించిన మరి రహస్య జీవితం అనేది మాత్రం నిత్య జీవానికి మార్గమై ఉన్నది. So we should be with courage like Arimathea Joseph and మనందరూ కూడా అరిమతయి యోసేపు లాంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి. and we should spread the gospel of Jesus, ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలి. gospel of our Savior. మరి మన రాజు మన రక్షకుడి యొక్క సువార్తను మనం So ప్రకటించాలి. we should stand for the Christianity. మరి మనం క్రైస్తవత్వం కోసం మనం నిలబడాలి. So the resurrection of Jesus Christ. మరి ఆయన పునరుద్ధానం కోసం మనం నిలబడాలి. So Jesus raised and death and raised again. మరి ఆయన మరణాన్ని జయించి గెలిచిన వాడే. So Jesus won the death, మరి ఆయన దాన్ని గెలిచిన వాడు. raised from the death. మరి మరణాన్ని ముందే ప్రభువారు అడుగుతాడు. మరణాన్ని కూడా గెలిచిన వాడు. So the Christianity depends on the resurrection of Jesus Christ. పునరుద్ధానం అయితే మన యొక్క విశ్వాసం ఆధారపడి ఉంది. So many people born and died, అందరూ ప్రతి మనిషి కూడా పుట్టిన వాడు ప్రతి ఒక్కరు కూడా మరణిస్తారు. but no one raised from death. కానీ చావు నుంచి ఎవరు కూడా పైకి No one conquered the death. ఎవరు కూడా జయించిన వారే. But in Old Testament, కానీ పాత నిబంధనలో so a dead man was thrown into the tomb of Elisha and he came back. మరి ఇక్కడ ఒక చనిపోయిన మనిషి మళ్ళా తిరిగి బ్రతకడం మనం So చూస్తాం. in 2 Kings 13 verse 21. రెండవ రాజుల గ్రంథంలో చూస్తే కనుక 13వ అధ్యాయం. So Elia raised the widow's son. ఏలియా మరి ఒక విధవరాలి ఒక కుమారుని మరణం నుంచి వెనక్కి తీసుకురావడం చూస్తాం. 1 Kings chapter 17. మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయం. So Elisha raised Shunammite woman's son. సుదేవీయురాలైన మరి స్త్రీ యొక్క విధవరాలైన స్త్రీ యొక్క కుమారుని ఇక్కడ ఎలీషా లేవనెత్తడం మనం చూస్తాం. 2 Kings chapter 4. అలాగే రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో.
So these are not the resurrections. మరి ఇవన్నీ కూడా పునరుద్ధానాలు కాదు. So in New Testament, కొత్త నిబంధనలో widow's son at the 9th daughter raised. మరి ఇక్కడ చూస్తే విధవరాలు కుమారుడు కూడా మరి ఇక్కడ మరణం నుంచి లేవడం అన్నమాట. Luke chapter 7. లూకా 7వ అధ్యాయంలో So చూస్తాం. Lazarus raised from death. లాజరుని మరి ఇక్కడ ప్రభువు వారు మరణం నుంచి లేపడం మనం చూస్తాం. John chapter 11. యోహాను 11వ అధ్యాయంలో చూస్తాం. So the centurion daughter. మరి ఇక్కడ సెంచురీ శతాధిపతి యొక్క కుమార్తెను మనం చూస్తాం. So many people raised again. చాలా మంది మరణించి తిరిగి లేపబడ్డం. But these all are not the resurrections. ఇవన్నీ పునరుద్ధానం కాదు. These are the extensions of physical lives. ఫిజికల్ లైఫ్ కేవలం ఎక్స్పెన్షన్ మాత్రమే. శారీరక మరి వారి శారీరక జీవితానికి మరికొంతకాలం ఆయుష్ను దేవుడు ఇచ్చాడు. They raised but died again. వారు లేచి మరలా మరణించారు. వారి జీవితం పూర్తయ్యారు. But Jesus raised and didn't died again. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రభువు వారు లేచారు కానీ మరలా మరణించలేదు. So Jesus is alive. ఆయన సజీవుడైన దేవుడే. So Jesus is the first fruit. ఆయన మొదటి First fruit. ప్రథమ ఫలముగా ఉన్నాడు. So Revelation chapter 1 verse 18. మరి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో చూస్తే కనుక 1 verse 18. నేను మొదటి వాడును కడపడి వాడును జీవించేవాడును మృతులకైతే కానీ ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాను. Hallelujah. Hallelujah. So he is the alive. ఆయనే జీవమై ఉన్నాడు. So only one Jesus Christ who conquered the death, మరి ఆయన మరణాన్ని గెలిచిన ఒకే ఒక యోధుడే ఉన్నాడు. who overcome the death. ఆయనే మరణాన్ని గెలిచిన వాడు. So the witness of resurrection of Jesus Christ. మరి ఆయన యొక్క పునరుద్ధానం యొక్క సాక్ష్యము. So Jesus' resurrection was prophesied. ఆయన యొక్క పునరుద్ధానం ముందుగానే ప్రవచించబడి. So Psalm గ్రంథము chapter 16 verse 8 to 11. 16వ అధ్యాయం 8వ వచనం నుంచి చూసినట్లయితే కీర్తన 16వ అధ్యాయం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నా హృదయం సంతోషిస్తున్నది, నా ఆత్మను హర్షిస్తున్నది, నా శరీరం కూడా తృప్తిగా ఉన్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. So Isaiah chapter 53 verse 10 and 11. యెషయా 53వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చూసినట్లయితే So the time was so less, that's why I couldn't able to explain those things. మరి అన్ని విషయాలు మరి ఇప్పుడే వివరించలేను కానీ మరి ఒక సమయం మధ్య ఉన్నప్పుడు ప్రభు వారి ఇష్టం మళ్ళా మిగతా విషయాలన్నీ నేను వివరిస్తాను. So Isaiah chapter 53 10 and 11. యెషయా 53వ అధ్యాయం అతని నలుగుబట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచెను. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. So the resurrection of Jesus Christ was prophesied. ఆయన యొక్క పునరుద్ధానం ముందుగానే ప్రవచించబడింది. So Jesus himself was telling the crucifixion and the resurrection for himself. మరి The disciples. ముందుగా చెప్తున్నాడు. ఆయనే చెప్తున్నాడు ఆయన సిలువ వేయబడతాడని, ఆయన మరలా తిరిగి వేస్తాడని. So Mark chapter 9 verse 34. మార్కు సువార్త 9వ అధ్యాయం 34వ వచనం. Mark chapter 9 verse 34. ఆయన ఎంత ఉన్నప్పుడు మార్గంలో మీరు ఒకరితో ఒకరు దేవుని గురించి వాదించుకుని వారు అడుగుగా వారు ఊరకుండి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి ఎవరైనా మొదటివాడు ఏంటి కోరిని అడగా వాడందరిలో కడపడి వాడు అందరికీ పరిచారకంగా ఉండవని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యలో పెట్టి వాళ్ళు ఎత్తుకుని కౌగులించుకుని. So Matthew chapter 17 verse 18 and 19. మత్తయి సువార్త 7వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూసినట్లయితే Chapter 17, 18 and 19. చాప్టర్ 17 17వ అధ్యాయము 18వ. అక్కడ యేసు ఆ దయ్యమును గద్దింపగాని వారిని వదిలిపోయాను. ఆ గడియనుడు ఆ చిన్నవాడి స్వస్థత పొందెను. తరువాత శిష్యులు So first Corinthians chapter 15, 3 and 4. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. ఆ తీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. Hallelujah. So angel is the witness of resurrection of Jesus Christ. మరి దేవదూతలు ఆయన యొక్క పునరుద్ధానానికి సాక్షులై ఉండడం ఇక్కడ మనం చూస్తాం. So first there was a prophecy, the resurrection of Jesus Christ was prophesied.
ముందుగానే మరి ఆయన యొక్క పునరుద్ధానం అనేది ప్రవచించబడడం ఇక్కడ మనం చూస్తాం. So in New Testament, Jesus directly saying about his crucifixion and resurrection. మరి కొత్త నిబంధన కాలంలో ప్రభు వారు ఆయనే నేరుగా చెప్పినారు ఆయన మరణించబోతున్నారని తిరిగి లేస్తారు. So he, and number 3 was angel is witnessing about the resurrection of Jesus. దేవదూతలు కూడా మరి ఆయన యొక్క పునరుద్ధానానికి సాక్షులుగా ఉన్నట్లుగా ఇక్కడ లేఖనాలు So చదివాం. Matthew chapter 28 verse 2. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం. Angel said to woman, do not be afraid. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి దొంగిలించి దాని మీద కూర్చున్నది. అప్పుడు మహాభూకంపం కలిగదు. ఆ దూత స్వరూపము మెరుపువలే ఉండను. అతనికి వస్త్రము ఇనుము వంటి తెల్లగా ఉండదు. అతనికి భయపడి ఉండదు. తర్వాత So after Jesus' death on cross, యేసు ప్రభు వారు మరి శిలువ మీద మరణించిన తర్వాత the Magdalene Maria and the women came there మరి మధ్యలోనే మరియ మరి 100 స్త్రీలు ఆయన సమాధి ఎదుట రావడం to see the body of Jesus Christ. మరి ప్రభు వారి దేహాన్ని చూద్దామని ఆశగా వారు వస్తారు. So on the 3rd day at the tomb, మరి 3వ రోజు తెల్లవారుజామునే మరి వారు వచ్చి అక్కడ ఉన్నప్పుడు ఆయన సమాధి వద్ద ఉన్నప్పుడు so they all thought Jesus was died. యేసు ప్రభు వారు మరణించారు వాళ్ళందరూ అనుకున్నారు. So they do not have belief that Jesus will resurrect as he said. ఎందుకంటే వారందరూ కూడా ప్రభు మరణించాడని అనుకుంటున్నారు తప్ప ఆయన తిరిగి లేచాడని వారు అనుకోవడం. So they didn't believe that Jesus will rise again. ప్రభు వారు స్వయంగా వారితో చెప్పారు నేను మళ్ళా తిరిగి లేస్తాను అని, కానీ వారు నమ్మడం లేదు. So the women came to see the body of Jesus Christ. ఆ వెంటనే వచ్చారు అక్కడికి, ఆ స్త్రీలు వచ్చి చూస్తున్నారు ప్రభు యొక్క దేహాన్ని మరి ఎలాంటి స్థితిలో ఉందో అనుకుంటూ వచ్చారు. So they were looking from the far మరి దూరం నుంచి చూస్తూ ఉన్నారు. and confirmed that tomb was opened. అప్పుడు వారికి కనిపించింది ఆ సమాధి తెరవబడింది. So the Rome government certified that Jesus died. రామ ప్రభుత్వం యేసు ప్రభు వారు మరణించారని సర్టిఫికేట్ ఇచ్చింది. So they stamped a seal on the tomb of Jesus Christ. అంతేకాకుండా మరి ఆ ప్రభు వారి యొక్క సమాధిని మరి వారందరూ బంధించేసి మరి దాని మీద స్టాంపులు వేసి మరి దానికి తాళాలు వేసి చాలా అసలు ఎవరు కూడా రాయి గొలుచబడినంతగా మరి దాన్ని బంధించడం మనం చూస్తాం. They kept soldiers outside the tomb. అంతేకాకుండా బయట సైనికులు కూడా కావలిగా ఉండడం మనం చూస్తాం. But Jesus was not inside. కానీ అక్కడ ప్రభు వారు లేరు. The tomb was empty. ఆ టూమ్ అనేది సమాధి అనేది ఖాళీగా ఉన్నది. So the women was worried. అక్కడ ఉన్న స్త్రీలు బాధపడుతూ ఉన్నారు, ప్రభు వాళ్ళు ఎవరు ఎత్తుకుపోయారో అని బాధపడుతున్నారు. So they were worried about who removed the stone. ఎవరు తీసేసారు రాయిని, ఎవరు కొలుచారు, ఎవరు ప్రభు వారిని ఎత్తుకుపోయారా అని ఆలోచించారు. So they don't know what happened to the body of Jesus. ఆయన యొక్క బాడీకి ఏం జరిగిందని వారికి అర్థం కాదు. So they thought that someone steal the body of Jesus. ఎవరెవరో దొంగలించి ఉంటారని వారు భావించారు. Then the angels appeared to అప్పుడు them ప్రభు దూత వారికి కనిపించి ఇలాగ చెప్తారు. and told, ఆయన ఇక్కడ లేడు. అని చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు లేడు, ఆయన చెప్పినట్టే, ఎందుకంటే ముందుగానే ఆయన వారికి చెప్పాడు. the angel is witnessing about the resurrection of Jesus Christ. హల్లెలూయా. మరి అక్కడ చూస్తే ఏంజెల్ ఏం చెప్తుందంటే, అక్కడ దేవదూత ఏం చెప్తుందంటే ఆయన పునరుద్ధానాన్ని గురించిన మరి వార్తను వారికి చెప్తుంది. So here we can see while the birth of Jesus Christ, మరి ప్రభు వారు పుట్టినప్పుడు ఇక్కడ మనం ఒకటి చూస్తా ఉంటాం. the angel appeared to Mary అప్పుడు కూడా మరి ప్రభు వారి దూత మరియమ్మ కనబడడం and telling, don't be afraid. భయపడకు అని చెప్పి దయాప్రాప్తురాలా అని శుభమని ఇక్కడ శుభవచనాన్ని చెప్పిన So దూత again now the angel appeared here ఇక్కడ నగ్నంగా మరియకి అంటున్న స్త్రీలకి మరలా అదే దూత కనిపించి చెప్తుంది, and telling, don't be afraid. భయపడకు, He is risen. ఆయన లేచినాడు. He హల్లెలూయా. is resurrected. ఆయన తిరిగి లేచాడు. So after the women saw Jesus, మరి అక్కడ వారి తర్వాత ప్రభు వారు చూసినప్పుడు so they went to disciples with surprise, మరి వారి శిష్యుల యొద్దకు మరి ఎంతో ఆశ్చర్యంగా with వెళ్ళారు. joy, చాలా సంతోషం. and told them. ఆ శిష్యులకు చెప్తున్నారు ఆయన లేచాడని చెప్తున్నారు. So like that we should be witness to our God. మనం కూడా మన ప్రభువుకి మన అలాగే సాక్షులమై ఉండాలి. So how did Jesus conquer the death? ఎలాగో ఆయన మరణాన్ని జయించగలిగాడు, How did Jesus risen from death? ఆయన ఎలాగో లేవగలిగాడు. Here a question to you all. నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను, Is Jesus is son of man or son of God? దేవుని కుమారుడా యేసు ప్రభువు లేదా మనుష్య కుమారుడా? So Jesus have the both natures, రెండు స్వభావాలు కలిగిన ఉన్నవాడు. హల్లెలూయా. the both man and God. రెండు మనిషి స్వభావాన్ని కలిగిన వాడు, దేవుని స్వభావాన్ని కలిగిన So వాడు. if he want divinity, ఆయన మరి దైవత్వాన్ని సంతరించుకున్నవాడు. so he used divinity.
ఆయన దైవత్వాన్ని ఉపయోగించుకున్నవాడు. If he want humanity, అలానే ఆయనకి మానవత్వాన్ని కూడా కలిగి ఉన్నవాడు. he used humanity. అలానే మానవత్వం చూపించిన వాడు. He used that when he laid on earth. మరి మనిషిగా ఉన్నప్పుడు మరి మనిషిగా భూమి మీద ఆయన ఉన్నాడు. So Jesus have both the natures, divinity and humanity. కలిగి ఉన్నాడు. So మనిషిగాను మరి దేవునిగాను కూడా స్వభావాన్ని కలిగి So ఉన్నాడు. Jesus Christ died on cross as a son of man, మరి సన్ ఆఫ్ మ్యాన్ మనిషి కుమారుడిగా శిలువ మీద సిద్ధం మరణాన్ని పొందాడు. and he raised like a son of God with using the power of divinity. హల్లెలూయా. So Jesus has the nature of son of man. మరి దేవుడు మనిషి కుమారుడిగా స్వభావంతో భూమి మీద ఉండి మరి మరణించాడు. He felt the pain, అలాగే బాధను అనుభవించాడు. the hunger, మనిషి కుమారుడిగా ఆకలి అనుభవించాడు. the thirst, మరి దాహాన్ని అనుభవించాడు. the suffering, ఆ సఫరింగ్ ఆ బాధ నొప్పులు అనుభవించాడు. and he used the power of divinity and he raised from death. ఆయన లేచినప్పుడు మటుకే దైవత్వానికి సంబంధించిన మరి భావాన్ని So వినియోగించుకున్నాడు. Romans chapter 1 verse 4. మరి రోమా మొదటి అధ్యాయం 4వ వచనం. According to the flesh, Jesus was a son of man, మరి శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మనిషి కుమారుడుగా ఉన్నాడు. the descendants of David. మరి ఆయన దావీదు యొక్క మరి కర్మవాడే ఉన్నాడు. దావీదు యొక్క కుమారుడు వంశస్థుడే ఉన్నాడు. When we see from his risen మరి ఎప్పుడైతే ఆయన లేచి ఉన్నాడో within the pure spirit of Holy Spirit. మరి ఓ పరిశుద్ధాత్మతో అతను నమ్మబడి ఉన్నాడు. So Jesus is the God in a human flesh proven by his resurrection. మరి ఆయన అక్కడ దైవ కుమారుడుగా ఆయన పునరుద్ధానపు శక్తిని కనబడుతూనే వస్తాడు. So Jesus has the power of Holy Spirit. ఆయనకు పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. John chapter 11 verse 25. యోహాను సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. నేనే పునరుద్ధానము జీవమునై ఉన్నాను. He is the resurrecting power. ఆయనకే ఉన్న సర్వశక్తి కూడా మరి పునరుద్ధానపు శక్తి ఆయన కలిగి ఉన్నాడు. The power of resurrection will rise from death. మరి అలాంటి ఒక పునరుద్ధానపు శక్తిని కలిగి ఉండడం వల్ల ఆయన మరి మరణాన్ని జయించగలరు. So as a son of man, మరి మనిషి కుమారుడిగా it is impossible to rise from death. మరి మానవుడిగా ఉంటే మరణాన్ని జయించడం అనేది అసాధ్యమండి. But through the power of divinity, కానీ మరి పరిశుద్ధత ద్వారా దైవత్వం ద్వారా మాత్రమే అది జరిగే పని. through the power of the Holy Spirit, మరి పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అది చేయగలరు. he raised from death. ఆ పరిశుద్ధాత్మ కార్యం ద్వారా ఆయన మరణాన్ని జయించున్నారు. So he has the resurrecting power. ఆయనకి మాత్రమే పునరుద్ధానపు శక్తి ఉన్నది. If you have Holy Spirit in you, మరి మనలో పరిశుద్ధాత్మ ఉంటే the power of resurrection in you will raise you from death. మరి మనము కూడా మరి మరణాన్ని నుంచి విడిపించిన శక్తి పరిశుద్ధాత్మ The దేవుడు. power of resurrection will raise you, ఆ పునరుద్ధాత్మపు శక్తి మనల్ని రేపుతుంది. will resurrect you. అది నిన్ను కాపాడుతుంది. Whoever believes in God, ఎవరైతే దేవుడు నమ్ముతారో, whoever repents, ఎవరైతే పశ్చాత్తాపం కలిగి ఉంటారో, seek for his kingdom and his ఆయన రాజ్యాన్ని, righteousness, నీతిని ఎవరైతే వెతుకుతారో have salvation, వారికి మాత్రమే రక్షణ కలుగుతుంది. get baptized, మరి రక్షణ తీసుకోవాలండి. who will carry the cross up to the end మరి అంతవరకు కూడా మన సిలువను మనం మోసుకోవాలి. with faith. నమ్మకంగా విశ్వాసముగా జీవించాలి. And most important thing, అన్నిటికంటే ముఖ్యమైనది whoever receives the power of Holy Spirit, ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారో you will also receive the power of resurrection. వారు మాత్రమే పునరుద్ధానపు శక్తిని పొందుకోగలరు. Hallelujah. హల్లెలూయా. So which God was given to the Jesus Christ, అది దేవునికి యేసు ప్రభువు వారికి మాత్రమే ఇవ్వబడింది. the God is giving the same power to us. మరి మనకు కూడా ఆయన ఆ శక్తిని అనుగ్రహిస్తున్నారు. Whoever has the Holy Spirit dwelling among us, మరి ఎవరి మధ్యలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడో who will receive the power of resurrection, వారు ఎవరైతే పునరుద్ధాత్మపు శక్తిని పొందుకుంటున్నారో he will rise when the second coming. ఆయన రెండవ రాకడలో ఆయనతో పాటు వారు లేపబడతారు. You will also live after the death. మరి మరణం తర్వాత మనము కూడా మరి జయించిన వారమే. Only if you have the Holy Spirit in you, మనకు పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మాత్రమే the Spirit which raised Jesus from death will rise when the second coming. శక్తి దేవుడు లేపిందా శక్తిని మనం పొందుకుంటాం. So everyone close your eyes ప్రతి ఒక్కరు కూడా కలుగు and pray to God. దేవుడికి ప్రార్థించుకో. Seek for his revelation. ఆయన యొక్క పునరుద్ధాత్మను వెతుకుదాం. Ask God to fill with Holy Spirit. మరి పరిశుద్ధాత్మ నింపమని ఆయన అడుగు. Ask God to fill with Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ మనందరినీ నింపుగా. This is the right time to ask God. ఇదే సరైన సమయం. This is the right time to talk to your God. సరైన సమయం దేవునితో మాట్లాడు. His presence is here. ఆయన ఇక్కడ ఉన్నాడు. The Holy Spirit work is happening here right now. మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ కార్యం చేస్తున్నాడు.
Hallelujah. 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 Let us praise the God. Hallelujah. Hallelujah. So the CBM, ఇక్కడ సిబిఎం సంస్థలో this is the holy place, చాలా పరిశుద్ధమైన ప్రాంతం. the place of pains, మరి ఇక్కడ ఎంతో మిషనరీలు ఇక్కడ ఎంతో బాధను వచ్చుకున్నారు. the struggles, ఎన్నో పరిస్థితులు, భయంకరమైన సమస్యలు, the sacrifices of missionaries. త్యాగాలు, మిషనరీల యొక్క త్యాగాలు. So in those days the missionaries came here మరి ఆ రోజుల్లో మిషనరీలు ఇక్కడికి వచ్చి and established these schools, colleges. నుంచి కాకినాడ పట్టణానికి వచ్చి గొప్ప సంస్థలు నెలకొల్పారు. The missionaries Mary Beth McLaren, మేరీబెత్ మెక్లరన్ గారు, జాన్ మెక్లరన్ గారు, the Craig, క్రేగ్ గారు, Temponi, టెంపనీ గారు, and so many missionaries came here with మిషనరీలు మన దేశానికి వచ్చారు. came to India and established these churches and the colleges. స్కూళ్ళు, కాలేజీలు, And hospitals. చర్చిలు ఇవన్నీ కూడా మన కొరకు నిర్మించారు. So their pains, ఎంతగానో బాధలు పడ్డారు. their efforts, ఎన్నో శ్రమలు పెట్టారు. so their strong faith towards God. మరి దేవుని యొక్క అమితమైన విశ్వాసమే వారిని గాయపరిచింది. They leave everything and sacrifice everything. దేశంలో సమస్తాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చున్నారు. Their families, వారి కుటుంబాన్ని విడిచిపెట్టారు. they leave everything and came to Jesus, వారి ప్రభువుని came to God for him. విడిచిపెట్టి వచ్చారు. ఆయన వాక్య సువార్త కొరకై ఇక్కడికి ప్రచారం చేయడానికి అన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు. So this is the great honor and privilege to be here and share the word of God for me and praise the God for you. ఇలాంటి ఒక గొప్ప ప్రదేశంలో ప్రాంతంలో అడుగుపెట్టడం దేవుని యొక్క మరి వారి సువార్తను ఇక్కడ ప్రకటించడం మరి నాకు గొప్ప ధన్యత నేను భావిస్తాను. So you should be blessed and go here. మరి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆశీర్వదించబడ్డవారు. So Jesus' love forced them to serve his ministry. మరి దేవుని యొక్క ప్రేమ వాళ్ళని పురికొల్పింది ఇక్కడ ఇంత గొప్ప మినిస్ట్రీ చేయడానికి సేవ. So Jesus' love forced them to serve people in India. మరి భారతదేశం యొక్క దేవుడు కలిగిన గొప్ప ప్రణాళిక, మనందరి యొక్క దేవుడు కలిగిన గొప్ప ప్రేమను బట్టి వారిని ఇక్కడికి దేవుడు పంపించడం జరిగింది. So this place is anointed place. మరి ఈ యొక్క పరిశుద్ధమైన మరి దేవుని ఆత్మతో అభిషేకించబడ్డ ప్రాంగణం. So the power of Holy Spirit will come upon you. పరిశుద్ధాత్మ ఇక్కడ మీ అందరి మీదకి దిగి వస్తుంది. He is in our midst. ఎందుకంటే ఆయన మధ్యలో ఉన్నారు. You may be come with empty hands. నువ్వు ఖాళీ చేతులతో ఇక్కడికి వచ్చావేమో. You may carry pain in your heart. బాధలు, నీ హృదయంలో బాధలు వచ్చావేమో. You may carry burden in your heart. నీ హృదయంలో ఇంకా బాధ వేదనతో వచ్చావేమో. Your heart may be broken. నీ హృదయం బదులైపోయిందేమో. There is no peace and happiness in your life. నీ జీవితంలో శాంతి సమాధానం లేదేమో. You may be enduring for your children and their futures. మరి బిడ్డల కోసం నువ్వు బాధపడుతున్నావేమో, వారి భవిష్యత్తు కోసం. Your child may, the people said your child may be useless. మరి బిడ్డలు ఎందుకు పనికిరాని వారిని అంటున్నారు. The people said your life may be useless. నీ జీవితం ఎందుకు పనికిరాని So today the God will rise you in front of them. దేవుని రోజు నేను లేవనెత్తబోతున్నాడు. Hallelujah. నేను లేవనెత్తబోతున్నాడు. So you may lose your job. నీ ఉద్యోగం పోయిందా? So you may lose your family members. నీ కుటుంబానికి దూరం అయిపోయారు. You may lose your health and pain నీ here. ఆరోగ్యం పోయిందేమో. So you may be backward in your studies. నీ చదువు వెనకబడ్డలేమో. You may be addicted to bad నువ్వు habits. చెడు అలవాట్లకు, దురలవాట్లకు, వ్యసనాలకు బాధితులైపోయావేమో. So you may be bothering why my life is becoming like this, Lord. అయిపోయింది, నువ్వు బాధపడుతున్నావు. Then my dear friend, నా స్నేహితుడా, on this Easter Sunday, ఈ పునరుద్ధానం దినాన the resurrected Christ is calling you. The resurrected Christ is calling you. He is ready to hug with his wounded hands. He is ready to take you. He is ready to take you with his wounded hands. He will take every of your pain. He is going to anoint you in the name of Jesus. He is going to anoint your children. He is going to heal you. So in Psalm 147 verse 3, Jesus is saying, I will bind the broken hearts and I will bind up the wounds. I will build up the broken hearts. So bow down and keep every of your problem in the feet of Jesus. Look to the cross. His love is unconditional love. Jesus is the only one who sacrificed his whole life and came to you. Hallelujah.
So he will supply all your needs. నీకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చే దేవుడే. He will transform your life. ఇప్పుడే నీ జీవితాన్ని మార్చిపోతాడు. So Jesus is coming upon you. మరి దేవుడు ఇప్పుడే మన అందరి దగ్గరికి రాబోతాడు. The Holy Spirit is coming upon you. కొట్టబోతున్నాడు. Who said you are useless? నీవు పనికిరాని అంటున్నారు. Who said your child is useless? నీ బిడ్డలు పనికిరాని ఎవరు అన్నారు? Who mocked you? ఎవరు నేను ఎగతాళి చేస్తున్నారు? He will prosper you in front of them. He is going to heal every disease and sickness in your body. He is going to cleanse every sickness in your body. He is going to cleanse your heart. He is going to cleanse your families. He will prosper you. Pray to God. This is the day of salvation. This is the day of salvation. Your life should change from this instant. Accept Jesus as your Lord and Savior. Let us invite Jesus into your heart. Jesus is the only God. Jesus is the only God. The real God. The resurrected God. The crucified God. Sacrificed God. He is your Savior. Stand for your Savior. Stand for like Armitage Joseph in crucial times. Stand for your Savior with courage. You should transform like Armitage Joseph. Up to now you may be in sin. Your life may be in sin. So this love crossed infinite distance and came to you. This love is unconditional love. This love sacrificed his whole life and gave his salvation. The blood of Jesus Christ can change you. How sinful you are. How sinful you are. The love of Jesus Christ can change. This love has the power of repentance. This love has the power of redemption. This love has the power of salvation. This love has the power of forgiveness. He is the only God. So he crossed the infinite distance and came to. So today Jesus is asking your heart. He is not asking your gold or silver. He is asking your heart. He is asking you to be holy. He is asking only you to be holy. We'll surrender our lives to the Savior. We'll proclaim Jesus to our lives. The grace of God is flowing from heaven right now in this place. The grace of Holy Spirit is flowing here right now. So I will pray for you. Dear Heavenly Father, we came to you. We came into your presence, Lord. So your daughters and sons came to your presence, Lord. They came with repentant hearts. They are asking for forgiveness, Father. Please forgive them, Father. We are sinners. We are accepting our sins, Father. We are accepting you are the only one, Lord. You are the King. You are the King. We are accepting you are our Savior, Lord. We came into your feet, Father. We came into your cross, Father. Please bless us. Do miracle in their lives. Full
Fulfill all their needs, Father. అవసరాలన్నీ తీర్చు. Show them the good way. రాజా మంచి మార్గాలు మాకు Lead us, Father. రాజా మమ్మల్ని నడిపించండి. Transform our lives. జీవితాలు మా Father, bless this church. ఆయన ఈ మందిరాన్ని ఆశీర్వదించండి. Anoint this church with Holy Spirit. ఈ మందిరాన్ని ప్రభు ఆశీర్వదించండి, బిడ్డలను ఆశీర్వదించండి. Anoint the pastor who is serving here, Father. ఆయన పాస్టర్ని ఆశీర్వదించండి. Prosper this church with thousands and thousands of people. ఈ మందిరాన్ని ఆశీర్వదించండి. So many people should come here, Father. This is your place, Father. This is your kingdom, Father. This is your place, Father. So many people should come here, Father. This place is an anointed place. So many people should come here and get salvation, Father. So many people should come here and bless them, go, Father. We are asking in the name of Jesus. We are asking in the most holy name of Jesus. We are asking in the most glorious name of Jesus. We are asking in the almighty name of Jesus. We want your unconditional love, Father. We want your eternal life, Father. Thank you for the privilege you have given to us, Father. Thank you for making us sons and daughters, Father. Thank you for partaking of your glory, Father. Thank you for your sacrifice you have did for us, Father. This church should be anointed with Holy Spirit, Father. Bless R.K. sir and Rekha madam, Father. Hallelujah. So thank you for taking our prayers and supplications, Father. Thank you for everything you have did for us. I ask in the Father, Son and Holy Spirit. Amen.